ఏదో అంటారు కదా జనరల్‌గా లైక్ మూవీలో ఎన్ని ఫ్లాస్ ఉన్నా ఆర్ ఎన్ని లూప్ హోల్స్ ఉన్నా మూవీ హ్యాస్ ఇట్స్ హార్ట్ ఎట్ ద రైట్ ప్లేస్ అని చెప్పి అలాంటి కోవకు చెందిన సినిమా ఈ 'పర్దా'. ఈ మూవీలో అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి. బట్ యాజ్ ఎ హోల్ మూవీ మాత్రం బాగుంది. లైక్ గొప్ప సినిమానంటే నో. అట్లా అని చెప్పి ఇగ్నోర్ చేయాల్సిన మూవీ కూడా కాదు. పోనీ ఈ మూవీలో ఏం నచ్చిందంటే ఈ మూవీ ఇంటెంట్ లైక్ ఈ మూవీతో డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ చాలా బాగా నచ్చింది. అండ్ బ్రీఫ్‌గా మూవీ స్టోరీ గురించి చెప్పుకోవాలంటే ఒక ఊరు, ఆ ఊర్లో ఒక మూఢనమ్మకం దట్ అక్కడ ఆడోళ్ళందరూ పరదా యేసుకొని ఉండాలి. అండ్ ఈ మూఢనమ్మకం వల్ల మన సుబ్బు లైక్ అనుపమ క్యారెక్టర్ ఒక లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సొస్తది. తను దాన్ని ఓవర్‌కమ్ చేసిందా లేదా? అండ్ తన జర్నీలో అసలు దర్శన ఎవరు? సంగీత గారెవరు? అండ్ వీళ్ళు తనకి ఎలా హెల్ప్ చేశారనేది మనం మూవీలో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని మనం మన ఇంట్లో ఆడవాళ్ళకి అట్లే మన లేడీస్‌లో ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళకి చూపెట్టాల్సిన సినిమా ఇది. లైక్ వుమెన్ తన గోల్స్‌ని చూజ్ చేసుకోవాలా? ఆర్ మ్యారీడ్ లైఫ్ తన భర్త, పిల్లలు వీళ్ళని చూసుకోవాలా? ఆర్ తను ఎక్కువ ఇండిపెండెంట్‌గా ఉండాలా? ఆర్ ఈ సొసైటీలో అణిగిమణిగి ఉండాలా? ఇలా వేరియస్ థీమ్స్‌ని అడ్రెస్ చేస్తది ఈ సినిమా. సో, దీనివల్ల ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నా గానీ ఐ సెడ్ దిస్ మూవీ హాస్ ఇట్స్ హార్ట్ ఎట్ ద రైట్ ప్లేస్. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా బాగా స్టార్ట్ అయితది. లైక్ ఊరేంటి, వాళ్ళ కట్టుబాట్లేంటి, ఆ ఊరికి ఆ మూఢనమ్మకం ఎలా వచ్చింది, ఈ సీన్స్ అన్ని చాలా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఈ పోర్షన్స్ అన్నీ ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. దెన్ ఎంటర్ ద ప్లాట్ ట్విస్ట్. మన అనుపమకు ఒక సీరియస్ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్ వస్తది. దెన్ సుబ్బు తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ఒక జర్నీ స్టార్ట్ చేస్తది. నాకెందుకో ఈ పోర్షన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా రాసుకోలేదేమో అనిపించింది. అండ్ మూవీ కూడా మెల్లిమెల్లిగా తన మెయిన్ కోర్ ప్లాట్ నుంచి డీవియేట్ అయితే వెళ్తది. అంటే మనం చెప్పుకున్నాం కదా! హీరోయిన్ ఒక సీరియస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందని చెప్పి. బట్ ఆ సీరియస్‌నెస్ మనకు మూవీ మొత్తం మెయింటైన్ చేయలేకపోయిండు. బట్ టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆ సీరియస్‌నెస్ మళ్ళీ వస్తది. లైక్ అక్కడి నుంచి మళ్ళీ మూవీ ట్రాక్‌లోకొస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది వుమెన్స్ కోసం రాసుకున్న కథ. అండ్ వుమెన్స్ మెయిన్ లీడ్‌గా పెట్టుకొని తను ఏం చెప్పాలనుకున్నాడో ఒక 4, 5 క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకొని చెప్పడానికి ట్రై చేసిండు. అండ్ సక్సెస్ కూడా అయిండు డైరెక్టర్. మూఢనమ్మకం అనే పేరు మీద ఆడవాళ్ళపైన జరిగే అన్యాయాలు అండ్ ఆడవాళ్ళని ఇంటి వరకు మాత్రం పరిమితం చేయాలా అనే పాయింట్స్‌ని మూవీ డిస్కస్ చేస్తది. ఈ మూవీలో దర్శన గారు చేసిన క్యారెక్టర్ ఈస్ లైక్ డ్రీమ్ రోల్ ఫర్ మెనీ వుమెన్ హూ వాంట్స్ టు అచీవ్ బిగ్ థింగ్స్ ఇన్ దర్ లైఫ్. అండ్ ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది దర్శన. బట్ ఈ మూవీ స్టార్టింగ్‌లో వచ్చినంత పవర్‌ఫుల్ సీన్స్ తనకి మళ్ళీ ఇంకెక్కడ పడలేదు. బట్ స్టిల్ దిస్ క్యారెక్టర్ విల్ బి లవ్డ్ బై మెనీ వుమెన్. అండ్ ఇంకా సంగీత గారి క్యారెక్టర్ వచ్చేసి ఈ మూవీకి బ్రీతింగ్ స్పేస్ లాంటిది. లైక్ అక్కడక్కడ ఫన్ క్రియేట్ చేస్తూ ఎంటర్‌టైనింగ్ ఉంటది. బట్ స్టిల్ టువర్డ్స్ ఎండ్ ఈ క్యారెక్టర్‌తో కూడా ఒక మంచి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిండు. అది వర్కౌట్ అయింది కూడా. అండ్ ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా చేసిన అనుపమ్ పరమేశ్వరన్. తన ఈ క్యారెక్టర్ ఫస్ట్ టైమ్ చేసింది ఇట్లాంటిది. అండ్ ఈ క్యారెక్టర్‌లో చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది. లైక్ పల్లెటూరులో లంగా ఓణి యేసుకొని, 2 జడలేసుకొని, బొట్టు పెట్టుకొని ఇన్నోసెంట్‌గా అలా నడుస్తూ మనల్ని నమ్మించేస్తది దట్ షీ ఈజ్ సుబ్బు అని చెప్పి, షీ బిలాంగ్ టు దట్ వరల్డ్ అని చెప్పి అంత బాగా యాక్ట్ చేసింది. బట్ సెకండ్ హాఫ్‌లో ఎందుకో తన మేకప్ వల్లనో, తన డ్రెస్సింగ్ స్టైల్ వల్లనో అంత అపీలింగ్ అనిపియలే. కొంచెం ఆడ్‌గా కనిపించింది. బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ వరకైతే వంక పెట్టలేం. చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ ఈ మెయిన్ లీడ్స్‌తో పాటు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ హర్షవర్ధన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమ్ మీనన్ గారు, రాగ్ మయూర్ అండ్ బలగం మూవీలో చేసిన ఈ తాత వీళ్ళందరూ ఈ వరల్డ్‌లో చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయారు. అండ్ కొన్ని సీన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్లనే మనకు బాగా రిజిస్టర్ అవుతాయి. ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారిది అండ్ హర్షవర్ధన్ గారిది. అండ్ ఇంకా ఈ మూవీలో నెగెటివ్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ ఉన్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో మూవీ ట్రాక్ తప్పి ఎటో వెళ్ళిపోతది. మనకు అర్థమైపోతది ఈ మూవీ ఎటో వెళ్ళిపోతుందా అని చెప్పి. అండ్ హీరోయిన్ అంత సీరియస్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ఆ సీరియస్‌నెస్ త్రూ ఔట్ ద మూవీ మనకి మెయింటైన్ చేయలేకపోయిండు. లైక్ ఆ సీరియస్‌నెస్ హోల్డ్ చేయలేకపోయిండు. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని బోరింగ్ సీన్స్ ఉంటాయి. వి హావ్ టు బేర్ దట్. అంటే అవి అన్‌అవాయిడబుల్ అవి. ఇలా అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ పక్కన పెడితే పక్కా ఒక్కసారైనా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఈ 'పర్దా'. సో ఇది గైస్ నా ఒపీనియన్ ఆన్ 'పర్దా' మూవీ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఇఫ్ ఈ వీడియో నచ్చితే. అండ్ మీకు ఇంకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్స్ రాయండి. ఐ విల్ ట్రై టు రీడ్ దోస్ కమెంట్స్ అండ్ ట్రై టు ఇంప్రూవ్. అండ్ ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.